హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో మనకి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లాడు పుట్టంగానే ఎవరి పోలిక అని అందరూ మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు. అమ్మమ్మ పోలికని, నాయనమ్మ పోలికనో, లేకపోతే అమ్మదో, నాన్నదో, మామదో, మేనమామదో, తాత పోలికలనో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటాం. అంటే వాడు పుట్టంగానే మనం పోలికలు వేసేస్తాం గానీ, పుట్టిన తర్వాత వాడు కొంచెం పెరిగిన తర్వాత గానీ, వాళ్ళ పోలికలు గానీ, వాళ్ళ స్వభావము, వాళ్ళ మనస్తత్వం బట్టి గూడా అప్పుడు పోలికని మనం అసలు కరెక్ట్‌గా గెస్ చేయగలం. అప్పుడు గాని మనకర్థం గాదు. ఇది కరెక్ట్‌గా ఎవరి పోలికలొచ్చినాయనేది మనం అప్పుడు నిర్ధారించగలం. ఇప్పుడు తాజాగా ఏందంటే, మొన్న మన చిరంజీవి గారు ఒక ఫంక్షన్‌లో వాళ్ళ తాతగారి ఫోటో ఆయనకి ముందు ప్లే చేశారు స్టేజ్ మీద. అది జూసి ఆయన మా తాతగారు మా అమ్మగారి నాన్న ఆయన. ఆయన పేరు రాధాకృష్ణ నాయుడు గారు. ఆయన ఏదో మన ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లోనే సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా ఏమో చేసి రిటైర్ అయ్యారు. ఆయనకేందంటే ఆయన ఆహ్, పోలికలు గాని ఇవి రాకూడదు అని మాతో అనేవాళ్ళు చిన్నప్పుడు అన్నారు. అంటే ఎందుకు ఎవరైనా తాత పోలికలు రావాలి అనుకుంటారు గానీ, రాకూడదని కోరుకున్నారు. ఆయన బుద్ధులు రాకూడదని కోరుకోవటం ఏంటి అని అందరూ గూడా విచిత్రంగా అదేంటి ఇట్లా అనుకుంటున్నాడు అనుకునే లోపే ఆయన రసికుడు బాగా మా తాత. దానివల్ల ఏందంటే నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఈ ఇద్దరు అమ్మమ్మలతోనూ గొడవ పడితే ఏదో సందర్భంలో ఆయన మూడో ఇంకో ఆమె ఉంది. ఆమె ఎవరు లేని ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఏ సపోర్టు, అండ లేని మనిషి. ఆమెకి ఈయన పాపం జాలిపడి ఆమెను గూడా చేరదీశాడు అన్నట్టు చెప్పారాయన. అండ్ నాలుగో, ఐదో ఏమన్నా ఉన్నాయేమో ఇంతకు వరకు దాని తర్వాత మనకి మ్యాటర్ తెలియదు. నాలుగో, ఐదో ఉన్నాయేమో అన్నారు. అంటే మనం ఇప్పుడు ఈ రకంగా ఆలోచించుకుంటే, అంటే నేను సినిమాల్లోకెళ్తుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు. సినిమాల్లోకెళ్తావు ఎక్కువగా ఈ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఆడవాళ్ళు, వీళ్ళు ఉంటారు. కాబట్టి మీ తాత పోలికలు నీకు రాకూడదురా అని అంటే, మొదట్లో పంపించటానికి భయపడితే నేను అట్టా ఏమీ చేయనని చెప్పి వాళ్ళకి మాటిచ్చి, నేను ఆ రకంగానే ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు గానీ, నెక్స్టు అక్కడ ఉండే వాళ్ళకి గాని, విన్న వాళ్ళకి, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఒక అనుమానం వస్తుంది. ఏందంటే ఆ పోలికలు ఈయనకి రాలేదేమో గానీ, ఈయన చిన్న తమ్ముడికొచ్చినాయని మాత్రం అందరికి అర్థమైపోయిందది. ఏందంటే ఈయనే మంచిగా బహిరంగంగా జెప్పాడు. ఏందంటే మా తాత పోలికలు ఇండైరెక్ట్‌గా జెప్పినట్టు ఆయన. మా తాత పోలికలు మా తమ్ముడికొచ్చినాయని. ఇప్పుడు మనం ఈ విషయంలో ఒకటి సీరియస్ ఏంటంటే, ఆయన పాలిటిక్స్‌లోకొచ్చే వరకు ఆయన గురించి ఎవరు మనం పెద్దగా చర్చించుకున్నది లేదు. అంటే ఇంతకుముందు డైవోర్స్ కేస్ గాని, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడనేది. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన్ని ఈ రకంగా అంటే నువ్వు 3 పెళ్ళిళ్ళు అని అందరూ గొడవ చేయటం జరుగుతుంది. ఈ వైసీపీ వాళ్ళు గాని, ఇంకా గిట్టని వాళ్ళు గాని, ఇక ఇతరత్ర ఫ్యాన్సోళ్ళు రకరకాలుగా అందరూ గిట్టని వాళ్ళు. అయితే ఇది ఒక రకంగా మనం ఆలోచిస్తే అందులో ఆయన తప్పైతే లేదు. కాబట్టి ఆయన స్వయంకృతంగా ఆయన స్వభావరీత్యా ఆయన చేసింది గాదు. అంటే ఒక ఇంటర్వ్యూలో గూడా ఆయన అన్నాడు. ఏదో అట్ట జరిగిపోయిందంతే అని. ఏదో అలా జరిగిపోయింది అనడానికి ఆయన రీజన్ చెప్పలేక జరిగిపోయింది అనడానికి గూడా మనం ఒకటి అర్థం జేసుకోవాలి. ఏందంటే ఆయనకే తెలియదు ఎందుకిలా జరిగిందనేది. ఎందుకిలా జరిగిందనేది ఈరోజు మనం ఆలోచించుకుంటే వారి తాత పోలికలొచ్చినాయి కాబట్టి ఆయన మనస్తత్వం అట్లా ఉండి ఆయనకి ఇలా జరిగిందనేది ఈరోజు మనకు అర్థమైంది. పాపం ఆయనకు గూడా అంతకుముందు అర్థం గాల. నా విషయంలోనే ఎందుకిలా జరిగింది అని. అంటే మరి ఆయన తాతగారి పోలికల వల్లే ఆయనకిలా జరిగింది గాబట్టి, ఈరోజు మనకది అర్థమైంది కాబట్టి, ఇక నుంచి అంటే ఇంట్లో ఎవరన్నా ఎవరిదన్నా ఒక రకమైన యాటిట్యూడో, ఒక రకమైన నడక, ఆ మాట తీరు, ఇవి జూస్తే నవ్వు గాని, నవ్వేటప్పుడు గాని, ఇట్లా జూస్తే అరే! వీడి పోలిక, మేనమామ పోలిక, తాత పోలిక, తండ్రి పోలిక అని అంటాం. అలా ఈయన విషయంలో ఈ పోలిక వచ్చింది గాబట్టి, మనం అది ఆయన తప్పు కాదు గాబట్టి, ఆయన తాతగారి ద్వారా జీన్స్ ద్వారా వచ్చిన శైలి గాబట్టి ఆయనది. ఈ రకంగా ఆయనకి జరగటానికి కారణం ఆయన జీన్స్ వల్ల కాబట్టి, మనం ఇక తర్వాత ఫ్యూచర్‌లో గూడా మనం దయచేసి ఎవరు ఈయన ఇట్లా జేశాడు, అట్లా జేశాడు, 3 పెళ్ళిళ్ళు అని మాత్రం ఎవరు గేలి చేయకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది సహజంగా ఆయన తప్పు కాదు గాబట్టి. పాపం జీన్స్ ప్రకారం ఆయనకొచ్చింది గాబట్టి, ఆయన అట్లా చేయటం జరిగింది. దానికి మనం నిందిస్తే రాధాకృష్ణ నాయుడు గారిని నిందించాలేమో గానీ, పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఈ విషయంలో ఇక ఫ్యూచర్‌లో ఎవరేమనొద్దని కోరుకుంటున్నాం. నమస్తే.